ఇదైతే మొన్న ట్యూస్డే మినీ వ్లాగ్ అండి. మబ్బైతే ఫుల్గా పట్టేసింది. ఆ అమ్మేమో పైన ఆరేసిన బట్టలు తీసుకురమ్మంది. నేను వచ్చి వీడియో షూట్ చేసుకుంటున్నాను. వర్షం మూవీలో త్రిష గారు చెప్పినట్టు ఎన్నాళ్ళకి గుర్తొచ్చినట్టున్నాం. అలా పైన ఎన్నాళ్ళు దాక్కుంటామని దర్శనం ఇచ్చేసింది. ఈ వర్షం మండే ఎండలతో జనాలకి రిలీఫ్ ఇచ్చింది అనుకోవాలి. ఓ పక్కేమో చాలా కష్టపడి నెలలు పండించిన పంటంతా మునిగిపోయిన వాళ్ళకి సాడ్నెస్ ఇచ్చింది అనుకోవాలి. ఇదైతే మా ఊరు బాబావారి టెంపుల్ అండి. మనం ట్రెండ్ ఫాలో అవ్వం కదండి, ట్రెండ్ సెట్ చేస్తాం కదా. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎండలకి ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారు. వర్షం పడేటప్పుడు తినేవారే ట్రెండ్ సెటర్ అనమాట. ట్రెండ్ సెట్ చేసుకుంటే చేసుకో, వేడివేడిగా పానీపూరి తినకపోతే ఎలా అని పానీపూరి తమ్ముడైతే వచ్చేసాడు. అలా పానీపూరి తినేసి ప్రశాంతంగా ఇంట్లోకి వెళ్ళి కూర్చుందాం అనుకుంటే మా అమ్మేమో ఒక చేతిలో చికెన్, ఇంకో చేతిలో రైస్ పెట్టి రెండు కలిపి చికెన్ బిర్యానీ చేసేమంది. చేసేదేం లేక బిర్యానీ అయితే వండేసి అందరికీ వడ్డించేశాను. మీకు వర్షం పడినప్పుడు ఏం తినడం ఇంట్రెస్టో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాబీ గారమ్మాయి.